శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంగ్రహం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, మకర రాశిలో రవి, బుధ, కుజ, శుక్రులు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని, అలాగే చంద్రుడు కర్కాటకం, సింహం, కన్యా రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి పురోగతిని సాధిస్తారు. వ్యాపార నిమిత్తమై విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. విద్యా అవకాశాలు చాలా అనుకూలంగా ఉంది. గడిచిన వారం అంతకుముందు వారం కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. భాగ్య వ్యయాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు. షష్టమాధిపతి తృతీయాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు. పంచమాధిపతి అయిన రవి కూడా దశమంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు కొంత ఇబ్బంది పెడుతుంది. వాటికి దూరంగా ఉండడం, వ్యాపారంగా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా కలుసుబాటుదరంగా ఉంటుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగంలో కూడా పేరు పెక్కాత లభిస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్, బ్యూటీషియన్స్, కాస్మెటిక్స్, సినీ కళా రంగాల వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. MBA, PhD చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగపరుచుకుంటారు. ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. ఏలినాశని నడుస్తోంది. అదేవిధంగా విద్య మీద ఆసక్తి తగ్గడం, లేదంటే కొత్త కోర్సులకు వెళ్దామా, ఉన్న విద్యని మార్చుకుందామా అనే భావన కూడా ఉంటారు. ఇటువంటి పక్కన పెట్టి ప్రస్తుత ఏదైతే ఉన్నారో దాన్నే కంటిన్యూ చేసుకుని ముందుకు వెళ్ళడం. అదేవిధంగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా, దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం కానీ వినడం కానీ చేయండి. దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి అవకాశాలు ఈ వారం బాగా కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, వీసాకు సంబంధించిన విషయాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి సమస్యపోయే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నాక వెనక్కి వెళ్ళకూడదు. అది మంచిదైనా చెడుదైనా సరే ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఒక్కొక్కసారి ఉన్న ఉద్యోగానికి మానేసి కొత్త ఫీల్డ్ కానీ కొత్త ఉద్యోగం కానీ ప్రయత్నం చేద్దాం అన్న భావన కూడా ఉంటుంది. వాళ్ళు అలా చేశారు, వాళ్ళలాగే మనం కూడా కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం లేదా ఉద్యోగం చూద్దాం, ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటుంటాయి. లాభస్థానంలో రాహు అంత బలంగా లేరు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ధనం వస్తుంది కానీ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. ఖర్చులు సాధ్యమైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నం చేయడం చెప్పదగినది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి లాభసాటిగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో నువ్వులు నూనె పోసి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. వ్యాపార పరంగా మంచి కలుసుబాటుతనం ఉంటుంది. ముఖ్యంగా భూ సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలమైన విషయాలని చెప్పవచ్చు. ఒక చోట భూమిని అమ్మి ఇంకో చోట కొనుగోలు చేస్తారు. మీరు ఎప్పుడో కొన్న భూములకి విలువ పెరగడం, దాన్ని అమ్మేసి వ్యాపారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ ఉందో అంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయడం, మిగతా సేవింగ్స్ రూపాయన వెళ్ళడం అని చెప్పదగినది. ఎందుకంటే ఖర్చు ఎలా ఉంటుందో ఆదాయం అలాగే ఉంటుంది. అదేవిధంగా షూరిటీ సంతకాలు కానీ క్రెడిట్ కార్డు విషయంలో, పర్సనల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికైనా ధనం అప్పుగా ఇస్తే అవి తిరిగి రాకపోవడం మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఉంటుంది. ఇవి పక్కన పెట్టేసి ఉద్యోగం మీద వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ చేసుకుందాం, తర్వాత చూసుకుందాం అని అనుకుంటారు.
కానీ ఇటువంటి విషయంలో చాలా వరకు జాగ్రత్త వహించాలి. దశమలో రాహు ఉన్నారు వృత్తి స్థానంలో. మనసు పరిపరిగా ఉంటుంది. అటు వెళ్దాం ఇటు వెళ్దాం, ఏం చేద్దాం, వచ్చిన ధనాన్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అవసరానికి మించి ఖర్చు చేయడం కూడా ఉండే అవకాశాలు గోచరిస్తుంది. వీటి విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైంది తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగింది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. 10 మందిలో గౌరవంగా ఉండాలి, ముందుకు వెళ్ళాలన్న ఆలోచన ఉంటుంది. ముఖ్యంగా విదేశీ యానం చేయాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. విదేశీ యానం చక్కగా ప్రయత్నాలు మార్చి తర్వాత ప్రారంభం చేసుకోవచ్చు. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ రంగాల్లో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనం ఉంటుంది. ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉండే అవకాశాలు గోచరిస్తుంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది ఈ వారం నెరవేరుతుంది. ముఖ్యంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు, వివాహ సంబంధించిన వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఈ వారం మంచి లాభాలు వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి కష్టే ఫలి, కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే 10 మంది సలహాలు తీసుకుంటారు, కానీ అంతిమంగా మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. 10 మంది చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు కాకుండా మనకి నచ్చింది ఏదైతే మీరు చేయగలుగుతారో అది సక్సెస్ఫుల్ అవుతుంది. లేకపోతే ఫినాన్స్ పరంగా చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశాలు గోచరిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా కాలం అనుకూలంగా ఉంది. దైవ దర్శనాలు కావచ్చు, విధి సంబంధించిన వ్యవహారాలు, దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే దూర ప్రయాణాలు అవసరమైతే తప్ప పోస్ట్పోన్ చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకం పఠించడం, కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. సప్తమాధిపతి దశమాధిపతి గురువు జన్మరాశిలో ఉన్నారు. ధనం ఇలా వచ్చి అలా ఖర్చు అవ్వడం ఉంటుంది. అయితే రాబడి కంటే ఖర్చు అనేది ఎక్కువగా చూపిస్తుంది. వృత్తి వ్యాపారాల పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో మన చేయి దాటిపోతుంది. అది సంతాన పరంగా ఖర్చు ఉండొచ్చు, లేదా వేరే ఇతరత ఖర్చులు అయినా సరే ఖర్చులు మటుకు అదుపులో ఉండవు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో చాలా కష్టపడతారు. ఇంకా ఉద్యోగం మానేసి ఇంకా వేరే ఉద్యోగంకి వెళ్ళిపోవాలి. మనకి ఎక్కడెక్కడ పేరు ప్రఖ్యాతలు కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఏమీ లేవు. ఉన్న ఉద్యోగంలో ఇంత స్ట్రెస్ కంటే మనం తీసుకోలేము అనేది ఎక్కువగా ఉంటుంది. గడిచిన వారం కంటే కూడా ఈ వారం స్ట్రెస్ అధికంగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి ప్రశాంతమైన ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వృత్తి ఉద్యోగంలో ప్రస్తుతం మారకుండా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వ్యాపారం పరంగా కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువగా ఉంటుంది. నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టాలనుకుంటారు, ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు. ఉన్న వ్యాపారాన్ని నడిపించడం చెప్పదగినది. చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి, కాస్మెటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ రంగాల వారికి, సినీ పరిశ్రమలో ఉన్న వారికి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. అదేవిధంగా షేర్ మార్కెట్కి కొంత దూరంగా ఉండడం చెప్పదగినది. లాస్ వచ్చే అవకాశం లేకపోలేదు. షేర్ మార్కెట్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ తెలుసుకుంటే అవసరమైతే తప్ప అది మీకు అనుభవం ఉంటేనే ముందుకు వెళ్ళండి. అది కూడా తక్కువ అమౌంట్ పెట్టుకోవడం, లేకపోతే మామూలుగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా కాలం అనుకూలం చక్కగా ఉంది. విదేశీయానికి సంబంధించిన వ్యవహారాలు చక్కగా కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంచెం పర్వాలేదు ఉంటుంది. అదేవిధంగా MBA, PhD, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వాళ్ళకి కాలం చక్కగా ఉంది. ఏదైనా సరే కష్టే ఫలినారు, కష్టాన్ని తగిన ప్రతిఫలం కొంతవరకు ఈ వారం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. భవిష్యత్తు బాగుంది అనుకుంటాం. జీవితంలో ప్రతిదీ ఏదైనా ఇటు వ్యాపార పరంగానూ, కుటుంబ పరంగానూ, ఉద్యోగ పరంగానూ మనకంటూ ఒక స్థానం లేదా ఎంతకాలం ఈ కష్టం అనే భావన కూడా ఉంటుంది. కష్టాలు అనేది కొంతకాలం వరకే. ప్రస్తుతం ఈ వారం గ్రహగతులు కొంత అనుకూలంగా లేదు, అంతే తప్ప మిగతా అంతా బాగానే ఉంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం వాటికి తప్పకుండా లభిస్తుంది. పేరు ప్రఖ్యాతలు ముఖ్యంగా బాగుంటాయి. డబ్బు తక్కువ ఉండొచ్చు, మిగతా తక్కువ ఉండొచ్చు, కానీ పేరు ప్రఖ్యాతలు చక్కగా ఉంటాయి. మీరు 10 మందిలోనూ ఎక్కడికి వెళ్ళినా సరే పేరు ప్రఖ్యాతలు ఇచ్చుకోగలుగుతారు. మీరు తప్ప ఇంకెవరూ చేయలేరు ఈ పని అన్న విధంగా పేరు వస్తుంది. దాని తగ్గట్టుగా ఈర్ష్యాద్వేషాలు అన్నీ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ వారం ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం,
ఇంద్రాణి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ సోమవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. అయితే ఖర్చులు అదుపులో ఉండవు. ఖర్చు విపరీతంగా ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తుంది. అయితే మంచి ఖర్చుకే ఉంటుంది, కానీ ₹1 వస్తే ₹2 ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చును ఎలా అదుపు చేయాలనే భావన ప్రయత్నం చేస్తారు, కానీ అంత అనుకూలంగా ఉండదు. వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. లాభాధిపతి చతుర్థాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. అదేవిధంగా పంచమ దశమాధిపతి అయిన కుజుడు కూడా సప్తమంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు, స్టీల్, ఐరన్, లోహపు సంబంధించిన వ్యవహారాలు వీరికి లాభసాటిగా ఉంటుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే లోహపు వస్తువుల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం చెప్పదగినది, లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి కాలం కలిసి వచ్చే కాలం చెప్పచ్చు. దూర ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. హెల్త్కి సంబంధించి స్టమక్, ఇండైజెషన్, అసిడిటీ ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ద్వితీయాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. వివాహ సంబంధించిన వ్యవహారాలు ఏదైనా సరే జీవిత భాగస్వామితోటి చర్చించాకే నిర్ణయాలు తీసుకోండి. కొన్ని సొంత నిర్ణయాలు ఈ వారం అంత అనుకూలంగా లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. వ్యాపార పరంగా భూ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో భూమి అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వారికి ఈ వారం కలుసుబోదనంగా ఉంటుంది. ఏదైనా సరే గడిచిన వారం బాగుంది, అంతకుముందు వారం కంటే కూడా ఈ వారం వీరికి కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కొంతవరకు ఒక 60% వీరికి చాలా అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం కొంతవరకు ఈ వారం లభిస్తుంది. భాగ్యంలో శని ఉన్నారు. ఏ పనైనా సరే నిదానంగా పూర్తవుతుంది, కానీ వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. సోదరులతోటి చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలకు సంబంధించి, భూ సంబంధించిన స్థిరాలకు సంబంధించిన చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. పంచమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. మీ వాక్చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. ఏదైనా సాధించగలం అనే భావన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి చక్కగా ప్రయత్నం చేయొచ్చు. వైద్య వృత్తులు ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులు, అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగంలో స్థిరత్వం అనేది వీరికి ఏర్పడుతుంది. లేదా ప్రయత్నాలు చేసి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న కూడా కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు ఉండే అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం ఒక కొలిక్కి వస్తుంది. ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. విదేశాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వం కోసం వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం కొద్ది వరకు ఫలించే దశగా గ్రహగతులు గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు కొంత నష్టం కావచ్చు, లేదా భాగస్వామితో విభేదాలు కావచ్చు వచ్చే అవకాశాలు లేకపోలేదు. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. 10 మంది సలహాలు తీసుకోండి, అందులో ఏదో అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతేగాని మనం సొంతంగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్దామంటే కనుక నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగంలో సహోద్యోగులతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. మనం బాగున్నాం, పర్వాలేదు అని ఒక కోపంలో ఒక మాట అనడం వల్ల తర్వాత ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. అదేవిధంగా కాలభైరవ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపార బుద్ధి బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, చార్టెడ్ అకౌంట్స్, MBA ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, వైద్య వృత్తులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే అన్ని అనుకూలంగా ఉన్నా ఒక్కొక్కసారి స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి చదువుకున్న చదువుకి, చేస్తున్న పనికి తేడా ఉంటుంది. ఏం చేస్తున్నాము అన్న భావన కూడా ఉంటుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే
ఏదైనా సరే సంపాదించాలి, ముందు ఎదగాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఒక 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు, అవన్నీ పక్కన పెట్టుకోదు. ప్రతిదీ మనసుకు తీసుకోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. మాతృ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ఏదైనా సరే తల్లిదండ్రులతో డిస్కస్ చేసి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వాళ్ళ సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభించే విధంగా ఈ వారం గ్రహగతులు గోచరిస్తోంది. భూ సంబంధించిన వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఒక సొంత ఇంటి కళ ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. అదేవిధంగా ల్యాండ్ కానీ, ప్లాట్ కానీ, ఫ్లాట్ కానీ కూడా కొనుగోలు చేసే అవకాశం లేకపోలేదు. షూరిటీ సంతకాలకు దూరంగా ఉండడం, క్రెడిట్ కార్డు విషయంలో దూరంగా ఉండడం చెప్పదగినది. సాధ్యమైనంత వరకు ఫైనాన్స్ పరంగా, అడ్మినిస్ట్రేషన్ రంగంలో మీకు అంత అనుభవం ఉండి కూడా ఒక్కోసారి ఎవరో చెప్పిన మాటల కోసం డబ్బును వృధాగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అవసరమైతే తప్ప ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగింది. సంతాన విద్యా విషయంలో, వివాహ విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ప్రతిదీ మీరు దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. వాళ్ళు సరిగ్గా చదువుతున్నారు లేదా, అదేవిధంగా వివాహ ప్రయత్నాల విషయంలో ఎలా ఉంటుంది అనే మదన ఎక్కువ పడతారు. సంతానానికి సంబంధం చేద్దాకు వచ్చి చేజరిపోయిన భావన కూడా ఉంటుంది. వాటి విషయంలో దిగులు పడాల్సిన అవసరం లేదు. కాలం అనుకూలంగా ఉంది. ప్రస్తుత గ్రహగతులు వీరికి అంత అనుకూలంగా లేదు. అష్టమ శని నడుస్తుంది. అష్టమ శని మూలంగా ప్రతి పని నిదానంగా సాగుతుంది. ఏదైనా సరే శనికి తైలాభిషేకాలు చేసుకుని, అఘోర పశుపత హోమం చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం నిదానంగా ఉంటుంది. చదువు మీద శ్రద్ధ పెట్టాలి. స్నేహితులతోటి దూరంగా ఉండడం చెప్పదగినది. అందరూ మన వాళ్ళే, అందరినీ నమ్ముదాం అనుకోకుండా మీకు మీరుగా వెళ్ళడం చెప్పదగినది. విదేశీ సంబంధించిన విషయవహారాలు ఇప్పటి నుంచి మీరు ప్రారంభిస్తే విదేశాలు వెళ్ళాలన్న కళ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. అష్టమ శని నడుస్తుంది. ఏదైనా నిర్ణయాలు తీసుకునేప్పుడు కోపతాపాలకు దూరంగా ఉండి పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. లేకపోతే భాగస్వామితోటి చిన్న చిన్న విభేదాలు, మాట పట్టింపులు వచ్చే అవకాశం లేకపోలేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కష్టాన్ని తగిన ప్రతిఫలం మటుకి ఈ వారం వీరికి తప్పకుండా లభిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా శనికి తైలాభిషేకాలు చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు కాషాయం. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. ద్వితీయ దశమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో, తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి పంచమంలో. 4 గ్రహాలు పంచమంలో ఉన్నాయి. సంతాన సంబంధించిన విషయాలు చక్కగా ఉంది. విదేశీ సంబంధించిన విషయవహారాలు, ఉద్యోగ సంబంధించిన విషయవహారాలు చాలా అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం, సంతాన విషయమై ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తను వినే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా భూ సంబంధించిన ఎప్పుడో ఇల్లు కొనాలి అనే భావన ఉంటుంది. 10 మంది 10 రకాలుగా అంటుంటారు. మీరు కొంటారా లేదా, లేదంటే వెనక్కి వెళ్ళడం, 10 మంది మిమ్మల్ని వెక్కిరించడం, మీరు ఏమీ చేయలేకపోవడం, ఏమీ చేయరు అనడం. కానీ వాళ్ళకి తెలియదంటే మీకున్న తెలివితేటలతోటి ఏదైనా సాధించగలరు. కానీ ఒక్కొక్కసారి తర్వాత చేద్దాం, తర్వాత చూద్దాం అన్న భావంతో వెళ్ళిపోతుంటారు. మీకున్న తెలివితేటలతోటి కెరియర్లోనూ పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే మంచి అవగాహనతో ముందుకు వెళ్ళడం ఉంటుంది. అయితే లాభస్థానం అంత బాగోలేదు కాబట్టి వచ్చిన ధనానికి ఖర్చు అధికంగా ఉంటుంది. ₹1కి ₹3 ఖర్చు చేస్తారు. అవసరమైతే తప్ప ఖర్చుని సేవింగ్స్ రూపాయలు పెట్టుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా వరకు బాగుందని చెప్పచ్చు. విద్య మీద దృష్టి సారిస్తారు. ముఖ్యంగా వైద్య వృత్తుల వారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు ఇప్పటి నుంచి ప్రారంభించడం చెప్పదగినది. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విదేశాల్లో ఉన్నవారికి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నాలు ప్రారంభించండి, కాలం అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు మంచి సంబంధం కుదురుతుంది. అయితే సంబంధం విషయంలో జాతక పరిశీలన చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగినది. కాలమాన ప్రకారం సంబంధాలు పెళ్ళి అయ్యాక చిన్న డిస్టర్బెన్సెస్ అని ఏర్పడుతుంది. కాబట్టి జాతక పరిశీలన చేసుకుని ఇద్దరికి అనుకూలంగా ఉందా లేదా పరిశీలించిన తర్వాత ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకున్న స్థాయిని సాధించగలుగుతారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్లో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్మినిస్ట్రేషన్ రంగంలో వారికి PhD, HR మేనేజ్మెంట్
ఈ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు కొంత నిరాశ అని చెప్పవచ్చు. వ్యాపార నిమిత్తం మీరు ఎంత ఖర్చు పెట్టారో అంత లాభం రాకపోవడం, నష్టం కొద్దిగా ఉంటుంది. అయితే ఆ నష్టాన్ని పూడ్చడం కోసం మరింతగా శ్రమించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. మీరు ఎంత శ్రమిస్తే అంత ఫలితం ఉంటుంది. 10%కి 10%, 100%కి 100%. ఏదైనా సరే మన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అంటే తప్పకుండా దాని తగ్గిన ప్రతిఫలం కష్టించి చేయాల్సిందే. లేకపోతే తర్వాత చూద్దాం, రేపు చూద్దాం అనుకుంటే మనకి నష్టపోయే అవకాశం మీకు మీరుగానే ఉంటుంది. ఎవరో చెప్పిన మాటలు వినకుండా మీకు మీరుగానే వెళ్ళాలి. ఆర్భాటాలకి దూరంగా ఉండాలి. ఖర్చులు అదుపులో ఉండాలి. కాస్మెటిక్స్కి ఎక్కువగా ఖర్చు పెట్టడం, విలాసాలకి ఎక్కువగా ఖర్చు చేయడం, ఇటువంటి వాటికి ఖర్చుల విషయంలో దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు సామాన్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకం పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి 8 మంగళవారాలు అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు ఆరెంజ్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ స్థానం చాలా బాగుంది. ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో, అదేవిధంగా భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. వ్యాపార నిమిత్తం చేసే ఫలితాలు ఏవైతే ఉన్నాయో కృషి అది అక్కడికి వస్తుంది. చక్కగా వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ధనం గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది. మంచి విద్యలోనూ వృత్తిలోనూ రాణించగలుగుతారు. విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలుసుబడతనంగా ఉంటుంది. అభివృద్ధి బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చగలుగుతారు. ఫ్లాట్ కానీ భూమి కానీ కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తోంది. ధనాన్ని సాధ్యమైనంత వరకు మంచి ఖర్చులకే చేయడం, అదేవిధంగా దైవ దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ వారం ఇంకా బాగుందని చెప్పాలి. అదేవిధంగా ఎవరైతే కన్సీవ్ ఉన్నారో సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవడం చెప్పదగినది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. భూ సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ముఖ్యంగా బ్యూటీషియన్స్, సినీ కళారంగాల వారికి, టెక్నీషియన్స్కి, కాస్మెటిక్స్ ఈ రంగాల వారికి మంచి కలుసుపోటుదనంగా ఈ వారం గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కాస్త మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయినా సరే ఏదో చేయాలి, ఏమి చేయలేదన్న భావన ఎక్కువగా ఉంటుంది. మీరు కష్టపడతారు, ఫలితం ఇంకొకరు దక్కుతుంది. ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగ ప్రయత్నం చేసుకుందామా అన్న భావన ఉంటుంది. ప్రస్తుతానికి అటువంటి ఏమి చేయకండి. ఎందుకంటే ప్రస్తుత గ్రహగతులు మీకు బాగున్నాయి. కష్టే ఫలి అన్నారు. కష్టాన్ని తగిన ప్రతిఫలం తప్పకుండా ఇప్పుడు కాకపోయినా తర్వాతన్నా మీకు లభిస్తుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. కష్టాన్ని తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఎక్కువ శ్రమించాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం లేదా దక్షిణామూర్తికి నామస్మరణ చేసుకోవడం చెప్పదగిన సూచన. దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపారపరంగా చాలా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మంచి కలుసుబాటుతనం, వ్యాపారపరంగా మంచి కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సాధ్యమైనంత వరకు మీరు ఎంత కష్టపడతారో అంత ఫలితం ఈ వారం వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. అధికంగా ధనం కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. ఆ వచ్చిన ధనాన్ని బంగారం కానీ భూమి కానీ కొనుగోలు చేయండి. మంచి ఫలితాలు భవిష్యత్తులో ఉంటాయి. మీరు కొన్న స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఎప్పుడో కొన్న భూములకి ఇప్పుడు లాభదాయకంగా ఉంటుంది. మీ పేరు మీద ఉన్న భూములు ఏవైతే సేల్ చేద్దాం అనుకుంటున్నారో అవి ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సహోదరు మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యరీత్యా యూట్రస్ సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించడం చెప్పదగిన సూచన. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం మరీ ముఖ్యం. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ దీపారాధన, నువ్వులు నూనె పోసి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఇంద్రాని రూపం మెడలో వేసుకోండి. ఎందుకంటే
నరదిష్టి అధికంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా బాగుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ప్రభుత్వ సంబంధిత వ్యవస్థలకు వీరికి చాలా అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. గడిచిన కొన్ని వారాల కంటే వీరికి ఈ వారం ఇంకా బాగుందని చెప్పచ్చు. ధనాదాయం పెరుగుతుంది. కష్టం తగిన ప్రతిఫలం ఉంటుంది. ఏదైనా సరే మన కష్టపడాలి, సాధించాలి అన్న తపన ఎక్కువగా ఉంటుంది. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు, విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఇది మంచి తరుణం. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి సంబంధం కుదురుతుంది. ప్రస్తుతం మూడాలు కాబట్టి మాఘమాసం ప్రారంభమైంది. సంబంధాలు చూడండి. వచ్చిన సంబంధం జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్య పోతాయి. భూ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి, పబ్లిక్ రిలేషన్స్ రంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. పోలీసు రంగాన్ని వారికి, అదేవిధంగా న్యాయ వృత్తులు ఉన్నవారికి ఈ వారం చాలా కలుసుబడితనంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అయితే ఇక్కడ ఉండి ప్రభుత్వ ఉద్యోగం కోసం లేదా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. వారికి వచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగపరచుకోండి. అదేవిధంగా పెద్దల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్త వహించడం తప్పనిసరి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం లభించినప్పటికీ ఖర్చుల మటుకి అదుపులో ఉండవు. ఖర్చులు రూపాయికి 80 పైసలు ఖర్చు ఉంటుంది. 20 పైసలు మిగులుతుంది. ఆ 20 పైసలని సేవింగ్స్ రూపేణ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఉత్తులతో దీపాలను చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆదివారం కానీ బుధవారం అనగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగంలో కూడా కొన్ని సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ అధికారుల వల్ల కొంత ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మనం అన్నీ బాగున్నాం అని అనుకుంటాం, కానీ పక్క వాళ్ళు మేము మీద ఏదో ఒకటి రూపేణ స్ట్రెస్ కానీ ప్రెషర్ కానీ పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. గడిచిన వారం కంటే కూడా ఈ వారం ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువనే గోచరిస్తుంది. పంచమాధిపతి, వ్యయాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. షష్టమ లాభాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో, భాగ్యాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ పరంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైనా ఉన్నా సరే అవి సమస్య పోతాయి. సహోదరి మధ్య, అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్య పోతాయి. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి అధికారులతోటి కాస్త ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే వీరికి అర్ధాష్టంసే నడుస్తుంది. ప్రశాంతంగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఎగ్జైట్మెంట్ అయ్యి నిర్ణయాలు మటుకి తీసుకోకండి. ఎంత సామరస్యంగా అంటే ఎంత కోపం వచ్చినా సరే నిదానంగా ఉండి వ్యవహారాన్ని చక్కబెట్టండి. మీకున్న తెలివితేటలతోటి ఏదైనా మీరు సాధించగలరు. ఆ ఉన్న ఒక్క అవకాశమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. 10 మందిలోనూ ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా సరే పేరు ప్రఖ్యాతలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు 10 మందిలోనూ హుందాగా ఉంటారు, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నా సరే మన పక్కన పెట్టి మీ పని మీరు చేసుకుపోవడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా గ్రహతులు కూడా గోచరిస్తోంది. కుటుంబ పరంగా, వృత్తిపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. సామరస్యంగా ఉండండి. శనికి తైలాభిషేకాలు చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విద్యాపరంగా పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి గణపతి స్వామివారికి గరికతో అష్టోత్తరంతో పూజ చేయడం, గణపతి స్తోత్రం పఠించడం చెప్పదగినది. దక్షిణామూర్తి రూపుని కానీ గణపతి లాకెట్ కానీ మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వచ్చే అవకాశం ఉంది. అయితే అవసరమైనది తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా
వ్యాపారపరంగా బాగుంది. భాగస్వామితోటి చిన్నపాటి విభేదాలు ఉన్నా కూడా సమస్య పోతాయి. భాగస్వామి వ్యాపారాల్లో కొంతవరకు సానుకూలంగా ఉంటుంది, కలుసుబాటుతనంగా ఉంటుంది. భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాత లభించే అవకాశం గోచరిస్తుంది. అయితే ఎన్ని చేసినా ఏదో ఒక తెలియని స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేయడమనో లేదంటే వర్క్ లోడ్ పెరగడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడినప్పటికీ ఫలితం ఇంతేనా ఒక భావన కూడా ఉంటుంది. కానీ ప్రస్తుతానికి గ్రహతులు ఇలా ఉన్నాయి కాబట్టి ఎవరు ఏది చెప్పినా సరే పేరు ప్రఖ్యాతలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. వచ్చిన సంబంధాన్ని వదులుకోకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామి ద్వారా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోండి. అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వృత్తిపరంగా కాస్త చికాకు అనేది ఏర్పడుతుంది. ఉద్యోగంలో తెలియని ఇబ్బందులు ఉంటాయి. ఎంత కష్టపడ్డా ఇంతేనన్న ఫలితం ఉంటుంది. చాలా మటుకు ఏలినాడ్స్ అని అయిపోయింది, ఇంకా మన జీవితం ఇలా ఉందా, ఇంకా కెరియర్ పరంగా ఏంటి, ఎలా ఉండాలి అన్న భావన కూడా ఉంటుంది. ప్రస్తుతం నడుస్తున్న గ్రహతులు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు బాగున్నాయి. అయితే మీ వరకు వచ్చేసరికి కష్టానికి తగిన ప్రతిఫలం మటుకి తక్కువగా ఉంటుంది. అంతేగాని మరి కంప్లీట్గా ఏమీ లేదు, ఏమి ఉండకుండా లేదు అనే మటుకు లేదు. ఖర్చులు కూడా అదుపులోకి వస్తాయి. రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఏవైతే ఉందో చేతికి అందుకు వస్తుంది. ఎప్పుడో కొన్న స్థిరాస్తుల విలువ పెరగడం లాభదాయకంగా ఉంటుంది. లాభాధిపతి చతుర్థాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. అయితే అష్టమాధిపతి అయిన రవి జన్మరాశిలో, షష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. 4 గ్రహాలు జన్మరాశిలో ఉన్నాయి. ఏదైనా ఒక డిసిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. మనం కరెక్టా కాదా, లేదంటే ఎలా వెళ్తుంది, ఎలా ముందుకు వెళ్తామన్న భావన కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనసు పరిపరిగా ఉంటుంది. ద్వితీయంలో రాహు ఉన్నారు కుటుంబ స్థానంలో. కుటుంబ స్థానంలో రాహు అంత అనుకూలంగా లేదు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా స్ట్రెస్ అధికంగా ఉంటుంది. వచ్చిన ధనం అధికంగా ఖర్చు అవ్వడం, తెలియకుండానే మనం ఎవరికైనా అప్పులు ఇవ్వడం, ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. మన ప్రమేయం లేకుండానే ఎదుటి వారికి అప్పు ఇవ్వడం లేదా షూరిటీ సంతకాలు పెట్టడం ఇటువంటివి జరుగుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. భూ సంబంధించిన విషయాల మటుకు బాగుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్, సినీ కళా రంగాల వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం మంచి లాభసాటిగా ఉంటుంది. అయితే సొంత వ్యాపారాలు కాకుండా భాగస్వామ్య వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తుంది. సంతాన అభివృద్ధి చక్కగా ఉంటుంది. వీరికి సంతానానికి మంచి సంబంధం కుదరడం, అదేవిధంగా సంతాన ప్రయత్నం చేసేవారికి శుభవార్తలు వినే అవకాశాలు గోచరిస్తుంది. ఒక సొంతింటి కళ అనేది ఈ వారం మీకు నెరవేరుతుంది. అది అడ్వాన్స్ కానీ లేదా రిజిస్ట్రేషన్ కానీ చేసుకునే అవకాశాలు గ్రహగతులు గోచరిస్తుంది. రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది చేతికి అందడం అది సంతోషమైన విషయం అని చెప్పచ్చు. భూమి కానీ బంగారం కానీ కొనుగోలు చేసే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తుంది. ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల అన్నీ మేలే జరుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా కటకమాలు కానీ కనకదాన స్తోత్రం కానీ ప్రతిరోజు చదవడం కానీ వినడం కానీ చేయండి. ఈ మాఘమాసంలో 2 వినడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉందో అవి కొలికి రావడం, సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోయే అవకాశాలు గోచరిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా కుదుట పడుతుంది. చిన్న యూట్రస్ సంబంధించిన వ్యవహారాలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్యపోయే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ మకర రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ,
ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. గత వారం కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. అయితే ఆరోగ్యరీత్యా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. విద్యా అవకాశాలు బాగుంటాయి. ఉద్యోగంలో కూడా అధికంగా స్ట్రెస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, ఖర్చులు అధికంగా ఉండడం, రాబడి కంటే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తోంది. సోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్త పడడం చెప్పదగినది. లేకపోతే మాట పెరిగి ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశాలు గోచరిస్తోంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. ఎప్పుడో కొన్న భూమికి అది విలువ పెరగడం, అది సోదరి మధ్య విభేదాలు రావడం అనేది కూడా జరుగుతుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండి మాట్లాడుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అన్నీ మనకే తెలుసు, ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మోనార్ కొనుక్కుంటే మనకి అది మీకే వదిలేస్తున్నాం. ఎందుకంటే అన్ని విషయాలు మనకి బాగున్నప్పుడు, ప్రస్తుతం గ్రహతులు బాగున్నప్పుడు సామరస్యంగా ముందుకు వెళ్ళడం చెప్పదగింది. ఉద్యోగంలో కూడా అధికారులతోటి మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆచితూచి వ్యవహరించాలి. మనకు అన్నీ బాగానే ఉన్నాయి, నాకు అన్నీ తెలుసు, నేను చూసుకుంటానని కాకుండా ఏదైనా సరే మాట్లాడే విధానం బట్టి అవతల వాళ్ళ రెస్పాన్స్ ఉంటుంది. లాభాలు కూడా లాభదాయకంగా అన్నీ ఉన్నాయని అనుకుంటాం, కానీ నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. షేర్ మార్కెట్ దూరంగా ఉండడం, వ్యాపార నిమిత్తం ఏదైనా వ్యాపారాలు చేయదలుచుకుంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. వీరికి ఏలినాడ్సింది అంత అనుకూలంగా లేదు. ద్వితీయంలో శని ఉన్నారు. రాష్ట్రాధిపతి వ్యయాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. తృతీయాధిపతి దశమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. మాతో సంబంధించిన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా స్కిన్కి సంబంధించిన విషయ వ్యవహారాలు కొన్ని జాగ్రత్తలు వహించాలి. స్పైనల్ కార్డ్, ఇండైజెషన్, అసిడిటీ ఉండే అవకాశాలు గోచరిస్తుంది. ముఖ్యంగా హార్ట్కి సంబంధించిన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు, అదేవిధంగా వైద్యులు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తప్ప ఇతరత విషయాలు అన్నీ బాగున్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలు వెనక్కి వెళ్ళడం, మాట పడడం, ఉద్యోగంలోనూ మాటపడడం, వ్యాపారం భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండడం, ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అన్నీ మనకే తెలుసు, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అన్న భావన మటుకు వెళ్ళకండి. భాగస్వామితోటి, అదేవిధంగా వ్యాపార భాగస్వాములతోటి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వచ్చిన అవకాశాల మటుకి సద్వినియోగపరచుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. వాటి వల్లే హెల్త్ ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. స్నేహితులకి, దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాయణ చేసి నువ్వుల నూనె పోసి దీపారాయణ చేయండి. అదేవిధంగా 8 శనివారాలు లేదా 19 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. షష్టమాధిపతి రవి కూడా లాభంలోనే ఉన్నారు. కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. మీరు చేసే ఏ పనైనా సరే తలుచుకుంటే అది పూర్తవుతుంది. తలుచుకోవడమే తర్వాయి. ఏలినాటి శని నడుస్తుంది, తర్వాత చేద్దాం, నిదానంగా చూద్దాం అని అనుకోకుండా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం చెప్పదగినది. మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది సఫలీకృతం అవుతుంది. అటు ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, భాగస్వామి వ్యాపారాలు కావచ్చు, ఏదైనా సరే మీ మాట 10 మందిలోనూ ఆమోదదాయకంగా ఉంటుంది. మీరు ఒక మాట చెప్పారంటే 10 మంది ఆ మాట విని చాలా బాగుంది, ముందుకు వెళ్దామన్న భావన ఎక్కువగా ఉంటుంది. సంతాన సంబంధించిన విషయాలలో కొంత జాగ్రత్త వహించడం, సంతానం ఎవరైతే కన్సీవ్ అయ్యారో వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు వీరికి కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. ప్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు గ్రహగతులు గోచరిస్తున్నాయి. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది ఈ వారం మీ చేతికి అందుతుంది. వచ్చిన అవకాశాన్ని
వచ్చిన ధనాన్ని ఇంకో చోట చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చెప్పదగిన సూచన. కోర్టు సంబంధించిన వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. ఎప్పుడో కొన్న భూమికి అది విలువ పెరగడం, మరింతగా పెరిగే అవకాశాలు గోచరిస్తోంది. దాన్ని అమ్మకుండా ఉన్న వాటిని సేవ్ చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. దుర్వ్యసనాలకి, చెడు సావాసాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏలినాటి శని నడుస్తోంది. దక్షిణామూర్తి రూపు మెడలో కానీ, కరుంగుల మాల కానీ మెడలో వేసుకోవడం చెప్పదగినది. అన్నీ మనకే తెలుసు, పక్క వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మన తల్లిదండ్రులు ఏదో చెప్పి మభ్యపెట్టి మన పని మనం చేసుకుందాం అనుకోవడం పొరపాటు. 4 సంవత్సరాలు చక్కగా చదువుకుంటే 40 ఏళ్ళు సుఖపడతాం, లేదా 4 సంవత్సరాలు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతాం. ఏదైనా మీ చేతుల్లోనే ఉంటుంది. అన్ని విధాలుగా అన్నీ బాగుండాలి అని అనుకుంటాం. కానీ ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి చెప్పి నీకేంటి, నువ్వు బాగానే ఉన్నావు, మీ బాగానే ఉంటుంది, నువ్వు పైకి వచ్చి బయటకు వచ్చి అని చెప్పే అవకాశాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాల్లో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రేమ విషయాలలో విఫలమయ్యే అవకాశాలు కూడా లేదు. ఆ బాధతో మనోవేదనకు అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇది అందరికీ కాదండి, కొంతమందికే. సప్తమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో రవి కుజులతో కలిసి ఉన్నారు, శుక్రుడితోటి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా సరే తల్లిదండ్రులతో డిస్కస్ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. ముఖ్యంగా వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది మీరు కలిసి వస్తుంది. సంతానం సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది మీకు మీరుగానే తీసుకోవాలి. సంతానం బాగా చదువుతుందా లేదా, వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారో అని ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మిమ్మల్ని పక్క నుండి మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ మీరు మంచివారని చెప్పేసి మీ పొగడ్తలతోటి ముంచెత్తి మీ దగ్గర డబ్బు తీసుకునే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా షూరిటీ సంతకాలు కానీ ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే మటుకి తిరిగి వచ్చే పరిస్థితి లేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. షేర్ మార్కెట్కి దూరంగా ఉండాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే బంగారం మీద కానీ, భూమి మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే గడిచిన వారం, అంతకుముందు వారం కంటే ఈ వారం మీన రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం తప్పకుండా లభించే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. ఇక మనం కష్టపడ్డాం, ఏదైనా ఫలితం అంటే భగవంతుడే ఇవ్వాలి, కానీ ఆయన ఇచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. దైవానుగ్రహం చక్కగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా మీ కులదైవానికి 21 సార్లు కానీ 108 సార్లు కానీ వెళ్ళేటప్పుడు నామస్మరణ చేసుకుని వెళ్ళండి. దాని ద్వారా చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి ఆదివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in